సామాజిక అస్త్రం వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. మనుషుల్లో రాను రాను మానవత్వం తగ్గిపోతుంది. డబ్బుందన్న అహంకారం, సమాజంలో తమకున్న పలుకుబడి వాళ్ళు ఏమి చేసినా చెల్లుతుందని కొంతమంది భావిస్తున్నారు. కూలీ నాలి చేసుకునే వారు వాళ్ళు రెక్కాడితే కాని డొక్కాడని బ్రతుకులు వారి. ఏదో అవసరానికి అప్పు చేశారు, తీర్చలేకపోయారు. బ్రతుకు తెరువు కోసం వలస వెళ్లారు. కుమారుడి చదువు నిమిత్తం సర్టిఫికేట్ కోసం సొంత ఊరు వచ్చింది ఆ తల్లి. ఇదే అదునుగా భావించిన అప్పిచ్చిన వ్యక్తి మానవత్వం వరిచి ఆ పసివాడి ఎదుటే ఆ తల్లిని చెట్టు కట్టేసి అప్పు తీర్చమని ఒత్తిడి చేశాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ సంఘటన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనే జరిగింది. కుప్పం మండలం దాసేగానూరు పంచాయతీ నారాయణపురం గ్రామానికి చెందిన తిమ్మరాయప్ప, శిరీష దంపతులు అదే గ్రామానికి చెందిన మునికన్నప్ప దగ్గర సుమారు 3 ఏళ్ల క్రితం 80,000 అప్పు తీసుకుని తీర్చలేకపోయారు. ప్రస్తుతం భార్యాభర్తలిద్దరూ బిడ్డలతో కలిసి బతకడానికి ఊరు వదిలి వెళ్లిపోయారు. అయితే తన కుమారుడి స్టడీ సర్టిఫికెట్ కోసం శిరీష సోమవారం గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న మునికన్నప్ప ఆమెపై దాడి చేశారు. శిరీషను చెట్టుకు తాడుతో బంధించారు. అప్పు తీర్చాలంటూ దాదాపు గంట సేపు వేధింపులకు గురిచేశారు. స్థానికులు కొందరు సమాచారం అందించడంతో కుప్పం అర్బన్ పోలీసులు నారాయణపురం చేరుకుని శిరీషను విడిపించారు. మునికన్నప్పతో పాటు ఆయన కుటుంబ సభ్యులపై శిరీష ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. తిమ్మరాయప్ప అనే వ్యక్తి మునికన్నప్ప దగ్గర 80,000 అప్పు తీసుకుని తిరిగి తీర్చలేకపోయాడు. సోమవారం తిమ్మరాయప్ప భార్య శిరీష ఊరికి రావడంతో మునికన్నప్ప ఆమెను చెట్టుకు కట్టేసి కుట్టాడు. విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు చిత్తూరు జిల్లా ఎస్పీతో మాట్లాడారు. నిందితుడిని అరెస్టు చేశామని ఎస్పీ తెలిపారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఆశలు ఇచ్చినారు ఇమ్మందమ్మ వాడు ఆడినారు రమ్మందమ్మ ఇదంతా పద్ధతి కాదు కదా. దీనికి ఇస్తాడప్పా ఇప్పుడు నాకేమి తిన్నావు కట్టించింది నువ్వు రాజిచ్చిన బాండ్ ₹1,00,000 ఇదే ₹1,00,000 బాండ్ నువ్వు రాజిచ్చింది ఊరు మట్టుకుంటే చెప్పుకోపోతుందా అమ్మాయా ఒట్టి మొదలు లెక్కేస్తే 2 పైన అవుతుంది. మా మొదలు మొత్తం అంతే కొట్టే ఎక్కడ అర్థం కాలేదా గమనండి ఏమ్మా కొట్టుద్దా కొంచెం పుణ్యమా మాట్లాడుతా ఉన్నాం కదా. అర్థం పడుతుండాలి కొంచెం ఎవడు కట్టిప్పేది ఎవడు అని కొంచెంసేపు నోరు మూసుకోండా తీసుకోండి వాళ్ళు అడిగేదా. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.